హే ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్. ఈరోజు నేను మా పాపకి బాబుకి ఎంతో ఇష్టమైన బీట్రూట్ చపాతీ చేశాను. సో అందుకే మీకు చూపించాలనిపించింది. సింపుల్గా గోధుమ పిండి 3/4 తీసుకున్నాను అండ్ 1/4 జొన్న పిండి తీసుకున్నాను. రెండు పిండిలు హోమ్ మేడే, సో హెల్దీ అనమాట. ఒక బీట్రూట్ దానిలో తురిమేశాను, జస్ట్ కొంచెం సాల్ట్ వేసాను, వాటర్తో కలిపేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకున్నాను. తర్వాత ఇట్లా ట్రయాంగిల్ షేప్ చూపిద్దామని మెయిన్గా యాక్చువల్లీ చూడండి, ఇలా ట్రయాంగిల్ షేప్ చపాతీ ఎలా చేయాలనేది చూడండి. జస్ట్ దాట్స్ ఇట్, సింపుల్ 2 స్టెప్స్లో అలా ట్రయాంగిల్ షేప్ చపాతీ. అందరూ స్క్వేర్ షేప్ చేస్తారు కదా, సో ట్రయాంగిల్ కూడా చేసి చూపిద్దాం అనిపించింది. అండ్ విచ్ ఈస్ వెరీ కలర్ఫుల్ రైట్, అండ్ విచ్ ఈస్ వెరీ హెల్దీ టు అవర్ కిడ్స్. దీంతోపాటు మా బాబుకి నేను రోజు ఎయిదర్ రాగి జావా ఆర్ జొన్న జావలో బెల్లం, జస్ట్ కొంచెం పాలలో కొంచెం కకావ్ పౌడర్, ఇట్స్ నాట్ కోకో పౌడర్, సిఏఓ కకావ్ పౌడర్ మిక్స్ చేసి ఇస్తానన్నమాట రోజు వాడికి. రాగి ఆర్ జొన్న జావా, మిల్క్ విత్ కకావ్ పౌడర్. ఈ మిల్క్ ప్లస్ ఏదో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని డైలీ వాడికి ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లస్ వాడికి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, 1 హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ 1 హెల్దీ మిల్క్ డైలీ వాడికి స్కూల్కి వెళ్ళే ముందు వెళ్తుంది. సో ఇది వాడి ప్లేట్ అనమాట. చూడండి, నైస్నా? ఇలాంటి హెల్దీ డైట్ మీరు కూడా మీ కిడ్స్కి ఇవ్వండి. రోజు నేను ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీకు కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.